హాయ్ అండి. ఈ నెల 16న రవి గ్రహణం ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది జనవరి 16 వరకు కొనసాగుతుంది. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో కొన్ని రాశుల వారి మీద లక్ష్మీదేవి తన కృప కటాక్షాలను వీక్షలను సంచరించబోతుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనస్సు, కుంభ రాశుల వారికి తప్పకుండా ధన యోగాలు, అధికంగా ప్రయోజనాలు, ఇతర శుభకార్యాలు యోగాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశుల వారికి ఒక నెల రోజుల పాటు ప్రతి రోజు ఉదయం విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల తప్పకుండా రెట్టింపు ఫలితాలతో ఈ యోగాలు పట్టే అవకాశం ఉంది. మేషరాశి వారికి భాగ్యస్థానంలో రవి సంచారం వల్ల విదేశీ యానానికి మార్గం సంక్రమం కావడంతో పాటు విదేశీ అవకాశాలు బాగా వృద్ధి చెందుతాయి. విదేశీ సొమ్మును అనుభవించే భాగ్యం కలుగుతుంది. అలాగే ఆదాయం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుండి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ పరంగా కూడా గుర్తింపు లభిస్తుంది. సింహరాశి అధిపతి రవి తనకు మిత్రుక్షేత్రమైన ధనుస్సు రాశిలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో హోదా, ప్రాధాన్యత, అనుభవం బాగా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో సంబంధాలు పెరుగుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. తులారాశి వారికి లాభపతి అయిన రవి తృతీయ స్థానంలో సంచరించడం వల్ల ఆదాయ అభివృద్ధికి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆస్తి విభేదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి దశమాధిపతిగా రవి తన స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ ధనుర్మాసమంతా ధాన్య సమృద్ధి కలుగుతుంది. 1-2 సార్లు ధనయోగాలు కలిగే అవకాశం కూడా ఉంది. ప్రతి ఆదాయం వృద్ధి ప్రయత్నము రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలకు లోటు ఉండదు. సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. ఉద్యోగంలో జీతాలు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. తండ్రి నుంచి ధనలాభం బాగా కలుగుతుంది. కుంభరాశి వారికి లాభస్థానంలో రవి సంచారం వల్ల ఏండ్ల నాటి శని దోషాల నుండి చాలా వరకు విముక్తి లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఊహించని స్థాయిలో ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగంలో భారీగా
జీవిత బాధ్యతలతో హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు, బంపర్ ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. మరి తెలుసుకున్నారు కదా, ఈ రాశుల వారికి చాలా మంచి జరుగుతుంది. ఇక మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.